జై శ్రీరామ్. హనుమద్ విజయము 4వ కథాభాగము. హనుమంతుడు సూక్ష్మ శరీరంతో అద్భుతంగా కనిపించాడు. ఎవరికి? దేవతలకి, వాల్మీకి మహర్షికి. ఇంకెవరికీ కనిపించడానికి వీలు లేదు కదా. సూక్ష్మ శరీరంలో ఉన్నవాడిని సూక్ష్మ శరీరంలో ఉన్నవాళ్లే చూడగలరు, మిగతా వాళ్ళు చూడలేరు. అసుర సంధ్య వేళ ఆ వీర్యవంతుడు హనుమంతుడు ఒక్క గంతు వేసి పైకి ఎగిరి మనోహరమైన లంకాపట్టణము దగ్గరకు పోయినాడు. బహిర్ద్వారంలో నుంచి లోపలికి చూచినాడు. బంగారు వెండి స్తంభాలతోనూ, బంగారుమయమైన కిటికీలతోనూ, బంగారు రేకులు, స్ఫటికములు తాపటము చేసిన నేలలతోనూ ఉన్న 7, 8 అంతస్తుల ప్రాసాద గృహాలను చూచినాడు. వైఢూర్యములు పొదిగి ముత్యాలతో ముగ్గులు పెట్టిన నేలలతోనూ, అంతటా చిత్రంగా అలంకరించిన బంగారు బహిర్ద్వారములతో అక్కడి రాక్షస భవనాలు ధగధగలాడుతూ కనిపించినాయి. తెల్లగా ఎంతో ఎత్తున ఉన్న విమాన గృహాలతోనూ, భీమబలులు అయిన రాక్షసులతోనూ, ఊహించనలవి కాని అద్భుతాకారముతోనూ గంధర్వ నగరము వలె లంకాపట్టణము కనిపించినది. అది అసలు గంధర్వ నగరమే, కుబేరునిదే. ఇదంతా భౌతిక దేహవర్ణన. భౌతిక లోకాలలో ఉండేవాళ్ళు వీలైనంత బంగారాన్ని పోగేసుకుంటుంటారు. వాళ్ల మోజు అంతా బంగారము, మణులు, మాణిక్యాల మీద ఉంటుంది. తరువాత హనుమంతుడు లంక దర్శనము చేసినప్పుడు పదార్థమయమైన విలువ ఒకటి చూపిస్తాడు. భోగపరమైన జీవనము ఒకటి, కామపరమైన జీవనము ఒకటి చూపిస్తాడు. అహంకారపూరితమైన భాషణము ఒకటి వినిపిస్తాడు. ఇవన్నీ లంకలో ఉంటాయి. అంతేకాదు, లోపల కుండాలు, మంత్రాలు చదివే ప్రదేశాలు, క్రతువులు చేసేవారిని చూశాడు. అవి కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసము వాళ్ళు చేసుకునేవి. మనం కూడా మన కోసం పూజలు చేసుకుంటాం కదా. మనం బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, ఇలా స్వీయ రక్షణ మంత్రం పద్ధతిలో మనల్ని మనం రక్షించుకుందాం అనుకుంటే సీతాదేవి కాము. మనల్ని మనము రక్షించుకోవడము ఆర్య సంప్రదాయంలో లేదు. వీలుంటే ఎవరినైనా నువ్వు రక్షించు. నీ రక్షణ సంగతి అంటావా, దేవుడికి వదిలేయి. నారు పోసినవాడు నీరు పోస్తాడు. నువ్వు ధర్మాన్ని పాలించు. నువ్వు రక్షించుకోగలిగిన వాడివైతే నువ్వు రక్షించుకో. అందుకని రక్షణకి ఉపాయము భగవంతుడే. మనకన్నా కొన్ని కోట్ల రెట్ల శక్తిమంతురాలు, సమర్థవంతురాలు, విద్యావంతురాలు, జ్ఞానవంతురాలు అయినా ఆ సీతాదేవి నన్ను నేను రక్షించుకోవడమేమిటి, రాముడు రక్షించుకోవాలి అని చెబుతుంది. అది భక్తి యొక్క పరాకాష్ఠ. నిజమైన భక్తులు తమ్ము తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉండరు. తమ్ము తాము రక్షించుకోవడం అనేది ఒక మోహము, భ్రమ, అవివేకము, మాయావరణము. ఎవరు తమ్ము తాము రక్షించుకునే ప్రయత్నమే అక్కర్లేదు. అడవి రక్ష లేని అబలుండు వర్ధిల్లు, రక్షితుండు మందిరమున చచ్చు అన్నారు. మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్స్ కెన్ బీ కిల్డ్, మోస్ట్ ఇన్సెక్యూర్ పర్సన్స్ కంటిన్యూ టు లివ్ కదా. ప్రక్కనే పామున్నా కాటేయకుండా ఉన్నవాడున్నాడు. నిష్కారణంగా ఏదో వచ్చి చంపేసిన వాడి కథలు కూడా ఉన్నాయి. మనము చేసే రకరకాల పూజలు, హోమాలు, అభిషేకాలు భగవత్ ప్రీతి కోసం అంటే అది ఆర్యధర్మము. ఇందుకోసం అని చేసేవి ఏవి ఆర్యధర్మం కాదు. ఇవన్నీ లంకలో జరిగేవి. జై శ్రీరామ్.